2014-19 చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన ఈ మన రామచంద్రపురం మళ్ళీ ఇంకెప్పుడు అభివృద్ధి నోచుకోలేదు. 2019-2024 గాను ఇక్కడ ఒక మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఏ అభివృద్ధి నోచుకోలేదు. ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఈ రోడ్డు అంతా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలో వేసుకున్న రోడ్డే. అభివృద్ధి అంటూ జరిగిందంటే కేవలం 2014-19 కార్యక్రమం 19 సంవత్సరంలోనే జరిగింది. మరి ఇక్కడ ఈ సభ విజయవంతం అవడానికి ఇంతమంది జనాలు విశేషంగా రావడానికి వచ్చిన జనాలందరికీ పేరు పేరున నా అభినందనలు. థ్యాంక్ యూ. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేసిన మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఈ రోజున మనం ఈ రామచంద్రపురంలో ప్రజాగలం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మీ అందరినీ చూస్తే ఒకటే అర్థమవుతుంది, రేపు మన ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అధిక మెజారిటీతో గెలవబోతున్నాడని మన నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని ఆ నమ్మకం మీరందరూ ఈ రోజున నాకు తెలియజేశారు. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కానీ సమయం తక్కువ ఉంది. ఇక్కడికే చాలా ఆలస్యమైంది. అందువలన ఒక్క మాటతో ముగింపు చేస్తాను. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపు మీ అందరికి ఒకే మాట ఇస్తున్నా, మా నాన్నగారు జిఎంసి బాలయోగ్ గారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా మీ అందరితో